ఇంటరాక్షన్ కూడా చెప్పడం జరిగింది. చాలా మంది పాజిటివ్ యాటిట్యూడ్తో చాలా మంచి ఆన్సర్స్ ఇచ్చారు. అందరికి మరొకసారి హార్టీ వెల్కమ్ చెప్తూ ఇక్కడికి ఇచ్చేసి ఈ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్కి, ఈ సిఆర్పీస్కి అందరికీ వెల్కమ్ చెప్తూ మీరందరూ చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నట్టు అనిపించింది. మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ ద్వారా మేము ఇలా చేస్తాము, చేయబోతాము అని చెప్పేసి పర్ఫెక్ట్గా చెప్పారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా సార్ గారిని నిమిషం మాట్లాడాల్సింది. రిసోర్స్ పర్సన్స్ నుంచి వచ్చినటువంటి మండల విద్యాధికారులు పర్పస్ సార్ చెప్పడం జరిగింది. సో నా విషయం చేయాలి కాబట్టి అయితే మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా సమ్మర్ క్యాంప్లో లాస్ట్ ఇయర్ కూడా వివరించినటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ కూడా సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసుకుంటారు. సో లాస్ట్ ఇయర్ లిమిటెడ్ ప్లేస్లలో మాత్రమే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ కలెక్టర్ గారు ఆ ఉద్దేశంలో ప్రతి విలేజ్ను కూడా మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందుకు సంతోషం వ్యక్తపరుస్తుంది. యాజ్ పర్ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను రామపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తా ఉన్నాను. మానిటరింగ్ విషయంలో అంటే మానిటరింగ్ అనే పదం వాడకుండా మీ అంతటా మీరే స్వచ్ఛందంగా చెప్పడానికి ఎలాంటి రెమ్యునరేషన్ ఆశించకుండా పిల్లలకు ఎంతో కొంత నేర్పుదామని ముందుకు వచ్చారు. కాబట్టి లాస్ట్ ఇయర్ రాఘవపూర్లో మేము గమనించింది ఏంటంటే మా దగ్గర చేసినటువంటి డిగ్రీ ఫ్రెండ్స్ అని. సో ఇక్కడ మనం ఇయర్ మొత్తం 220 రోజులు చదువు చెప్తూ పోతాం పిల్లలకి. మీ అందరినీ మేము అప్రోచ్ కావాలి, మీరందరూ కూడా బిల్లింగ్ ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత వాలంటీర్ పదమే వాలంటీర్ అనే పదమే చెప్తారు. ఒకవేళ ఏదైనా ప్రభుత్వం మీద దయచేసి ఏదైనా కొంచెం ఇచ్చేది సంతోషం, చాలా సంతోషం. ఏదైనా రెమ్యునరేషన్ అన్నట్టు ఒకవేళ గవర్నమెంట్ ఇస్తే చాలా సంతోషం. ఒకవేళ ఇచ్చినా ఇవ్వకుండా మనం వాలంటీర్ కలెక్టర్ గారు కానీ మనకు ఉన్నటువంటి సిబ్బంది గారు ఖచ్చితంగా ముందు అందరినీ మళ్ళీ మనల్ని కలెక్టర్ రమ్మంటారు. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మీరు అందరికీ తప్పకుండా మీరు పనిచేసినందుకు అందరికీ సర్టిఫికేట్ కూడా సార్ చేస్తారు. సార్ ఎక్కువని మన కలెక్టర్ సార్ దగ్గర మంచి ఉద్దేశం ఏంటంటే అందరినీ గౌరవించాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరితో పని తీసుకోవాలని మీ అందరినీ పిల్లలు మీ అందరికీ సర్టిఫికేట్ ఇవ్వడం కూడా ఆ సర్టిఫికేట్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. దయచేసి మీరు అందరూ ఏం లేదు, జస్ట్ మనం చేసేయాలనుకోండి. సార్ వాళ్ళు తెలుగు గురించి మనం మాట్లాడుతున్నాం, రోజు కలిసి ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం, లాంగ్వేజ్ గురించి పిల్లలతో మాట్లాడుతున్నాం. ప్లస్ మనం చాలా చిన్నప్పుడు బడికి రాకపోతే ఛానల్ చేస్తాం, అంటే బడికి వస్తాం. దీంతో పాటు కొంచెం కోకల్గా గేమ్స్ డ్యాన్స్ మన పిల్లలు చాలా మంది టీచర్లు మాకు పీటీస్ పిల్లలు వస్తారు, డైట్ పిల్లలు వస్తారు. మా టీచర్ల కంటే డైట్ పిల్లలు వచ్చినాక పిల్లలకి వాళ్ళకి అటాచ్ అయ్యి ఆ డైట్ పిల్లలు ఏం చేస్తారంటే బాగా డ్యాన్స్ వేస్తారు. మంచి మంది మేము కొంచెం స్కూల్ డేలో పోతాం. మేము మీరు మేము ఒకసారి పిలిపించిన మేరకే సొంతంగా వాలంటీర్గా రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చినందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. మీ యొక్క సర్వీసెస్ కోవిడ్ 2 years మేము వినియోగించుకుంటున్నాం. సో దాన్ని సక్సెస్ఫుల్గా 40 days మీ యొక్క సర్వీసెస్ ఇచ్చి మీకు కేటాయించినటువంటి మీరు సమకూర్చుకున్నటువంటి పిల్లల్ని సక్సెస్ఫుల్గా మీకు తీసుకురావాలన్నదే మా యొక్క ఉద్దేశం. ఇందులో మేము ఆల్రెడీ మేము ట్రైనింగ్ చేయలేదు, ఎటువంటి మేము క్వాలిఫికేషన్స్ లేవు, మీ డిగ్రీ బీఎడ్ ఎటువంటివి లేవు, మాకు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్స్ లేవు, మేము ఏం చెప్పాలి అన్న టెన్షన్ పడాల్సింది లేదండి. జస్ట్ మీరు అక్కడ యాజ్ ఎ సిస్టర్ మీకు వాళ్ళు ఎట్లా అంటే ఏజ్ని బట్టి పిల్లలు ఏమైనా ఉన్నట్లయితే యాజ్ ఎ సిస్టర్గా మీతో ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు ఫ్రెండ్లీగా మూవ్ అయినట్లయితే వాళ్ళు చాలా ఓపెన్ అయిపోతారు. జస్ట్ ఓపెన్గా వాళ్ళతో మీకు నచ్చిన స్టోరీస్ చెప్పండి. మీకు మీలో ఉన్నటువంటి స్కిల్ని వాళ్ళ లోపల చూపించాడు అంతే. వాళ్ళ నుంచి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా చూడండి. ప్రతిదీ మీరు ఏదైతే నేర్చుకుంటారో మీ ఎందులో అయితే మీకు పర్ఫెక్షన్ ఉందో ఆ పర్ఫెక్షన్ ఆ పిల్లల్లో వచ్చే విధంగా చూడండి అంతే. అందులో తప్పితే మేము ఎక్కువగా మీ నుంచి ఏమీ ఆశించట్లేదు. దానితో మీకు ఏంటంటే ఇప్పుడు జస్ట్ మనం స్టార్ట్ పెట్టుకుంటున్నందుక సబ్జెక్ట్ పరంగా ఎటువంటి గ్యాప్ ఉండద్దనే ఉద్దేశంతో కొంత ఏ సబ్జెక్ట్ చెప్పాలి, ఎలా చెప్పాలన్న విధం దానిపైన ఒక చిన్న బుక్లెట్ ఉంటుంది. ఆల్ ఇన్ వన్ టైప్లో ఒక 60 pages బుక్లెట్ ఉంటుంది. సింపుల్ మెథడ్స్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్స్ లేదా టేబుల్స్ చిన్నపిల్లలకు మనం ఇంటి దగ్గర ఏమైనా చుట్టుపక్కల వస్తే మనం ఎలా ఎంటర్టైన్ చేస్తుంటాం. అటువంటి చిన్న చిన్న
చిన్న ఇష్యూసే మీకు చిన్న బుక్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. వీలైనంత వరకు స్టోరీస్ రూపంలో చెప్పండి, పాటల రూపంలో ఆటపాటల రూపంలో స్టోరీ రూపంలో చెప్పినట్లయితే పిల్లలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మనకు నాట్ ఓన్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్కూల్స్ అండి, గవర్నమెంట్ అంటే ఓన్లీ పిల్లలే కాదు, ఎవరైనా రావచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా రావచ్చు. అప్ టు 6th క్లాస్ వరకు సరౌండింగ్ ఈ స్కూల్ సరౌండింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని మోటివేషన్ చేసి ఎంచుకొని చెప్పాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ఇవాళ కూడా ట్రైనింగ్ అయిపోతుంది, రేపు 29th 30th ఈ 2 days మీ స్కూల్ మీకు ఏరియా అనేది అలాట్ చేసి గ్రూప్లో ఆల్రెడీ పెట్టారనుకుంటాం. దాని ప్రకారంగా మీ సరౌండింగ్ ఉన్నటువంటి పిల్లలందరికీ కొంచెం మీరు తర్వాత మా యొక్క వాళ్ళు టీచర్స్ కూడా సపోర్ట్ చేస్తారు. సో వచ్చిన వచ్చినట్టుగా యాడ్ చేసి